హాలిడేస్ అయితే చాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే ఆడుకునే వాళ్ళం. 2025 స్టార్టింగ్ లోనే ఎలా ఉందంటే ఎండింగ్ లో ఇంకెలా ఉంటుందో. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా మందికి వాళ్ళ స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తాయి దెబ్బకి. నువ్వు రూపక్క చేతిలో ఉన్న దారం లా రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు కూడా ఎంత బాగా స్టిల్స్ ఇవ్వరమ్మా. వీడియో ఫుల్ ఫన్ ఉంటుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మా పతంగుల గోల మీరు వినాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి సంక్రాంతి అంటేనే 3 రోజులు ముచ్చటగా జరుపుకునే పండగ. ఈ 3 రోజుల పండగ గురించి ముచ్చటగా 3 మాటల్లో చెప్పేస్తాను. భోగి రోజు ఫస్ట్ మనం భోగి మంటలతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ రోజు బానే ఉంటుంది. ఇంక రెండో రోజు అదేనండి మన సంక్రాంతి. అన్ని రకాల పిండి వంటలు చేసి గుమగుమలాడే వాసనలతో ఇల్లంతా కలకలాడిపోతుంది. చుట్టాలు పట్టాలు పిల్లలు అందరితో కూడా. దానికి తోడు కొత్తగా పండించిన పంటలతో పిండి వంటలు అన్ని చేస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది కాక ఎక్కడలేని ఫ్రెండ్స్ అందరూ ఈ సంక్రాంతికి ఊరు పడిపోతాం కదా, మనందరం కలిసి అమ్మగారింటికి అత్తగారింటికి ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ సంక్రాంతికి పెట్టి వేళ సర్దుకుని అలా సంక్రాంతి రోజు పిండి వంటలతో ముగిసిపోద్ది. ఇంకా ముచ్చటగా 3వ రోజు కనుమండి. అదే కక్క ముక్క తిని గాలిపటాలు ఎగరేసే రోజు అనమాట. మధ్యాహ్నం కక్క ముక్క తిన్న తర్వాత బిర్యానీలన్నీ తినేసి ఇంక తినదరక్క గాలిపటాలు పట్టుకుని బిల్డింగ్ల మీద కానీ లేదా పొలాల్లో కానీ బీచ్ కానీ ఇంక ఊరి మీద పడిపోవడం అంటే దెబ్బలు తగిలించుకోవడానికి కాదండి, గాలిపటాలు పట్టుకుని ఊరి మీదకి వచ్చేయడమే అన్నమాట. నెల రోజుల నుంచి ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఇల్లు క్లీనింగ్ అని షాపింగ్ అని అదని ఇదని తిరిగి అమ్మయ్య అని కూర్చున్నామంటే మధ్యాహ్నం 3 గంటలకి కనుమ రోజు కక్క ముక్క తిన్న తర్వాత మా సహస్రకి ఎక్కడో గాలిపటం కనిపించిందంట. నాకు గాలిపటం కావాలని ఒకటే గోల చేసింది. ఇంక తప్పేదేం లేదని చెప్పి మా తమ్ముడితో తెప్పించామన్నమాట. సో అలా మొదలైందనమాట మా గాలిపటం గోల. మీరు కూడా చూసేయండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఎక్కడో చిన్న గాలిపటం పట్టుకుని ఆడింది, కానీ ఏకంగా ఈ సంవత్సరం పెద్ద ఎలిసా పాపనే కొని తెచ్చేసింది. ఈ గాలిపటం కొన్న తర్వాత దాని రేట్ చూసి షేక్ అయిపోయాను. ఇంక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ముందుగానే ఒక వారం రోజులు గాలిపటం షాప్ పెట్టుకుని చక్కగా బిజినెస్ చేసుకుందామా అని అనిపించింది. అంతుందరా బాబు కాస్ట్. ముందు చిన్న గాలిపటం కొంటే అది ఎక్కడో చిక్కు పడేసి శుభ్రం తెంపేసి ఆగమాగం చేసింది ఆ గాలిపటాన్ని, కంటికి కూడా కనిపించనివ్వకుండా. అలా ముందు గాలిపటం పోయినట్టుగానే రెండో గాలిపటం కూడా అదే దారిలో పోయింది. ఈ ఎలిసా పాపను వెతకడానికి మా తమ్ముడు ఒకడు వెళ్ళాడు అనమాట. మామూలుగా ఉన్న ప్లేస్ అయితే ఎక్కడో దగ్గర పడుతుంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ ఈ బిల్డింగ్ల మీద ఎక్కడ పడినా సరే వాళ్ళ పర్మిషన్ అడిగి ఆ బిల్డింగ్ కి తీసుకోవాలి. దానికి తోడు కరెంట్ వైర్లు ఒకటి చుట్టుకుందంటే ఇంక దాన్ని మర్చిపోవడమే. మనం ఎంత రేటు పెట్టుకున్నా సరే గాంధీ గారి ఖాతాలో వేసేయడమే. ఇంకా ఇటు చూడు, ఏం అలా కూర్చున్నావు? గాలిపటం పడిపోయిందా? వస్తుందిలే, ఫీల్ అవక. రే నివాసు ఎక్కడున్నావు? వచ్చేస్తుంది. సరదాగా ఒకసారి అలా పంపించామంతే. గాలికి బాగానే వెళ్ళిందిరా బాబు ఎగురుతుందనే టైంలో సప్ మనకి వచ్చి కింద పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి రావట్లేదు అది. అప్పుడు అనిపించింది మళ్ళీ ఒక 200 వేస్ట్ రా బాబు ఈ గాలిపటానికి ఇంకా మాంజాదారానికి అని. చూడండి అక్కడి నుంచి రావాలా వద్దని భుజముండా తొంగి తొంగి చూస్తుంది. దాన్ని చిక్కు పడిపోయి అక్కడికి వెళ్ళి ఎలా తీయాలో కూడా తెలియదు. ఎందుకంటే అది ఒక రేకుల షెడ్ మీద ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ కూడా లేదు. అక్కడి నుంచి రామబాబు సినిమాలో బొమ్మ ఎలా చూస్తుంది కదా, అలా చూస్తుంది రా పాప. మా గాలిపటం కిందనుంది, భలే గుర్తుంది. అది మాది కాదు, మాది కిందనుంది, పైకి వస్తుంది అనమాట. అప్పుడు మరి వెళ్ళాలిరా, పని అవ్వదు. అది వస్తేనే కానీ రాదు. వచ్చేసింది. భయపడకండే మా నవ్వులను చూసి. నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. సో అది మరి సంగతి. బాలయ్య బాబు డైలాగ్ విన్నారు కదా, అలా ఉంటదన్నమాట. నేనే మళ్ళీ వచ్చే సంక్రాంతికి గాలిపటం బిజినెస్ చేద్దాం అనుకుంటే అలా ఆలోచించే మా చెల్లి కూడా ఉంది నాకు తోడు. సంక్రాంతికి ఖచ్చితంగా అబ్బా చిన్నమ్ము పెద్దమ్ము కాదు. అసలు గాలిపటం ఎందుకు కొనిపించిందో నాకైతే అర్థం కాలేదు. తాను ఎగరేస్తానని చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఆ గాలిపటమే దానంత పొడవు ఉంటే ఇంకా అదేం ఎగరేస్తారు దాని మొహం. గాలి ఆవాహయామి
గాలి ఆవాహయామి. నేను పిలిచింది గాలినండి బాబు, మీరేమన్నా నేను క్షుద్ర పూజలు ఏమన్నా చేస్తున్నానేమో అనుకున్నారనక జస్ట్ క్లారిఫై ఇచ్చాను అనమాట. చుట్టమని చెప్పేవాడు, అది గెంతులేసేది, ఇది నాకు వీడియో తీసేది, అది కూడా వీడియో తీసేది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కంట్రోల్ చేయని ముందు. ఏడ్రి ఎల్సా పాపని కంట్రోల్ చేసేస్తున్నావా? ఎల్ఐసే ఎల్సా అంట. మందే పైకి వెళ్ళింది. అమ్మ పెట్టకపోయి అడుక్కు తినకపోయి ఎలా బ్రతుకుతామా అన్న ఒక సామెత ఉంది కదా, అదే గుర్తొచ్చింది నాకు. మన గాలిపటం ఎగరకపోయినా పర్లేదు కానీ పక్కోళ్ళు గాలిపటం ఎగిరిందంటే ఆ వచ్చే జలస్, కుళ్ళు, ఈర్ష అబ్బబ్బబ్బా భలే ఉంటాయి కదా. మండుతున్నట్టుంది. అందరూ గాలిపటాలు ఎగరేసే హడావిడిలో ఉంటే నేను మాత్రం వీడియో తీసుకునే హడావిడిలో ఉన్నాను. ఎవరి బాధ వాళ్ళదే. నేను వీడియో తీస్తానే సంవత్సరం చూడండి ఏమంటుందో. నువ్వు ఒక్కదానివమ్మా, ప్రతిదీ వీడియో తీస్తావు, పక్కకి వెళ్ళమ్మా అని అంటుంది. పాపం దానికి ఏం విసుకొచ్చిందో ఏమో తెలియదు కానీ తీరా వీడియో తీసి పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో చక్కగా కూర్చొని చూసుకుంటుంది. తనకు నచ్చినన్ని సార్లు చూస్తుంది అనమాట ఏదైనా వీడియో నచ్చితే. ఈ గాలిపటం ఎగరేసేటప్పుడు చాలా ఫన్ జరిగింది. కాకపోతే ఎక్కువ గాలి సౌండ్ రావడం వల్ల మా మాటలు సరిగ్గా క్లియర్గా లేవు. అందుకే వాయిస్ ఓవర్తో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా గాలిపటం గోల విని పక్కనే ఉన్న బిల్డింగ్ వాళ్ళు కూడా గాలిపటం తెచ్చుకున్నారనమాట. సో వాళ్ళు మేము ఇప్పుడు పోటాపోటీగా హోరాహోరీగా సాగుతుంది అనమాట ఈ గాలిపటం ఎగరేసే గోల. ఈ పెద్దవాళ్ళు ఏమో కానీ చిన్నపిల్లలు మాత్రం అస్సలు ఆగట్లేదు. ఎంత గోల చేస్తున్నారంటే చెవులు మూత మోగిపోతున్నాయి. ఒక పక్క ఈ గాలి సౌండ్ ఒకటి. నేను నేర్చుకోవాల్సిన కళల్లో ఈ గాలిపటం ఎగరేయడం కూడా ఒకటనమాట. అది ఎలా ఎగరేయాలి ఏంటి అని చెప్పేసి నేను మా తమ్ముని అడిగితే వాడు చెప్తున్నాడు. సో నెక్స్ట్ నేనే ఎగరేయాలన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, గాలిపటం ఎగరేయడం కూడా ఒక కళేనా అని. అది వచ్చిన వాళ్ళకి, రాలేని నాలాంటి వాళ్ళకి అదొక పెద్ద బ్రహ్మ విద్య అని చెప్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే, ఆర్ యు హ్యాపీ? ఫుల్ ఎవరికి మా ఇల్లు ఎక్కడో పోయింది, మేము తప్పిపోయాము. చూసేవాడికి ఏం తెలుస్తుంది, ఎగరేసేవాడి నొప్పి. మా తమ్ముడు ఎగరేస్తుంటే మేము చూస్తున్నాము. అలా అని వాడి దగ్గర తీసుకుని ఎగరేద్దామంటే ఆ ఎల్సా పాప ఎడిపోద్దో కూడా తెలియదు, ఎక్కడ చిక్కుపడిపోద్దో. అంత బాగా వచ్చి మరి మాకు అప్పటికి చాలా టైం అయిపోయి చీకటి అయిపోయింది. చూడండి నైట్ వ్యూ అన్నమాట ఇది గాజువాక మా బిల్డింగ్ దగ్గర నుంచి. ఉంది కదమ్మా కైట్. మాము చేతిలో ఉంది, ఇంకెలా వదిలేస్తారు? నువ్వే దొరిలేస్తున్నావు కానీ కిందని. ఉడిదే ఉడిదే ఒక పంచ్ ఇవ్వు.
I'll never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఎల్సా పాపా ఈ రోజుకి చాలా ఎగిరింది, రెస్ట్ తీసుకో. ఫైనల్ గా అయితే మా గాలిపటం గోల ఇంతటితో ముగిసిందని నేను చెప్తాను, కానీ అస్సలు ఊరుకోలేదు సహస్ర. ఇంకా ఇంకా కావాలంటుంది. దానికి ఏమైంది, బాగానే గెంతుంది కింద క్లాప్స్ కొడుతూ. బట్ ఎగరేసేవాడు వాడు కదా, చేతులు నొప్పులు వస్తున్నాయి. ఇంకా చాలా అక్క అని చెప్పినా సరే సహస్ర అయితే దోర్లి దోర్లి ఏడ్చేస్తుందమ్మా బిల్డింగ్ అంతా. ఈ రోజుకి చాలురా పాపం, మళ్ళీ ఇబ్బంది పెట్టదు. వెళ్ళిందంటే ఉండిపోద్దురా, అలిగి వద్దంటుండగా పంపించారని. అదిగో వచ్చేస్తుంది. ఏమంటుందమ్మా అది, వెళ్ళంటుందా? తమ్ముడు నాకు ఎందుకో అన్నిసార్లు వెళ్ళని చెప్పినప్పుడు పంపించకపోవడం బెటర్. కనుమ రోజు చికెన్ ముక్క మటన్ ముక్క ఎలా కుమ్మేసామో, ఇంకా ఈ 90 కిడ్స్ గేమ్స్ అన్ని కూడా అలాగే కుమ్మేసాము మేము అందరం కలిసి. ఇంకా ఈవినింగ్ గాలిపటాలు ఎగరేద్దామని ఫిక్స్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చక్కగా అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి పంటలు వేసుకుని మరి ఏ గేమ్ ఆడాలో డిసైడ్ చేసుకుంటున్నాము. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. గేమ్ ఏమో తెలియదు కానీ ఇలా పంటలు వేసుకోవడం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అది ఇంకా పిన్ని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మేము ఎలా ఆడుతున్నాం ఏంటి అని చెప్పేసి. ఆఫ్టర్ లాంగ్ టైం అన్నమాట. అంటే ఆ స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చాయి ఈ గేమ్స్ స్టార్ట్ చేయడం వల్ల. అండ్ అలాగే ఈ శాస్త్రం వాళ్ళకి కూడా తెలియదు కదా, వాళ్ళకి కూడా కొంచెం తెలిసి వచ్చేలా మేము గేమ్స్ అన్ని ఆడుతుంటే వాళ్ళు చూస్తున్నారు. సో మాతో పాటు వాళ్ళు కూడా ఆడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చెప్పాను కదా ముందే, నా సంక్రాంతి వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. ఈ సంక్రాంతి అయితే అన్లిమిటెడ్ సెలబ్రేషన్స్ అన్నమాట. మేము చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందరం కలిసి. లాస్ట్ ఒక 1 వీక్ అనుకుంటాను ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఈ సంక్రాంతి అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. ముందు పంటలు వేసిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ లాస్ట్ ఉన్న వాళ్ళకి దడ వచ్చేది. ఎందుకంటే ఎవరు దొంగ అయిపోతారో తెలియదు కాబట్టి వాళ్ళే దొంగ పెట్టాలనే భయం ఇంకా ఎక్కువైపోద్ది వాళ్ళకి. ఏ గేమ్ ఆడాలో డిసైడ్ చేసుకున్నాము పంటలు వేసిన తర్వాత. ఇంకా ఏడు పెంకులాట ఆడదామని అనుకున్నాం అన్నమాట. ఇంకా స్టార్ట్ చేశారమ్మా. ఒక్కొక్కరికి వీప్స్ ఆఫ్ మామూలుగా లేదు. ఇక్కడ ఏడు పెంకులాట ఆడడానికి అంటే బాల్ తో కొట్టుకుంటారు కదా, అందుకు ట్యాంపర్ బాల్ ఏదో ఉంటదట తీసుకుందాం అని అన్నారు. బట్ నేనైతే అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం రెడ్ హ్యాండ్స్ గేమ్ ఆడాం కదా, దాంట్లో వీప్స్ ఆఫ్ మామూలుగా అవ్వలేదు. అది గుర్తుంది నాకు, ఇంకా మైండ్ లోంచి పోలేదు కూడా. అందుకని దానికి ఆల్టర్నేటివ్ గా స్ట్రెస్ బాల్ ఉంటుంది కదా, స్మైల్ ఇది స్పాంజ్ లా ఉన్నది కొంచెం, అది తీసుకుని ఆడుతున్నాం అన్నమాట. ఇక్కడ మాతో పాటు మహేష్ సహస్ర అయితే మామూలుగా ఆడట్లేదు. మాకన్నే వాళ్ళే బాగా ఆడుతున్నారు అనిపించింది. బాల్ ఎవరికి దొరికినా సరే వాళ్ళు అందరూ టార్గెట్ చేసేది మాత్రం ఒకరిద్దరినే చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరిని వదిలేసి చెత్తకొట్టేస్తున్నారు ఆ బాల్ తోనే పాపం. దొరికింది అమ్మో, నీ పొలంలో మొలకలు వచ్చాయి. ఇలా కొంతసేపు ఏడు పెంకులాట ఆడిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని వాటర్ తాగి కూర్చుని ఇంక నెక్స్ట్ ఏ గేమ్ ఆడదామా అని చెప్పి డిసైడ్ అవుతున్నాము. ఇంతలో వచ్చాడండి మా తమ్ముడు ఒకడు. అక్క నేను ఆడతానే అని చెప్పేసి అన్నారు అనమాట. సో వాళ్ళని కూడా మేము యాడ్ చేసుకుని గేమ్ అయితే కంటిన్యూ చేసాం కొంతసేపు. Anywhere you go, you belong. Anywhere you say, anywhere. చికెన్ ముక్క కోసం కాకులు గద్దలు కుక్కలు పోట్లాడుకుంటాయి కదా, అలాగా మేము అందరు కలిసి ఆ బాల్ కోసం కొట్టుకుంటుంటే ఈలోగా మా పిన్ వచ్చి వేరే గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పారనమాట. ఆ గేమ్ ఏంటి అంటే వీరి వీరి గుమ్మడి పండు ఉంటుంది కదా, ఆ గేమ్ అన్నమాట. సో ఈ ఏడు పెంకులాటికి ఎవరైతే దొంగ ఉన్నారో వాళ్ళే అన్నమాట ఆ గేమ్ కూడా. ఈ కనుమ రోజు ఈవినింగ్ కల్లా నా ఫోన్ పగలగొట్టేయడం ఖాయం అని నేను అనుకున్నాను అనమాట. గేమ్ స్టార్టింగ్ లోనే అదే కన్ఫర్మ్ అయిపోయేలా ఉంది. ఎందుకు అలా అన్నాను అంటే నేను ఎక్కడ వీడియో తీసేస్తున్నానని చెప్పేసి వెతికి వెతికి మరి బాల్ తో మరీ కొట్టేస్తున్నారు నన్ను నా ఫోన్ ని కూడా.
ఈ గేడు పెంకులాట ఏమో తెలియదు గానీ నా చెయ్యి మాత్రం తొక్కేసారు, ఇరిగిపోయిందిరా బాబు అని అనుకున్నాను. బట్ ఏం కాలేదు, జస్ట్ చిన్నది అలా తగిలింది అంతే అన్నమాట. అందరితో కలిపి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ గేమ్ ఆడుకున్న రోజు కనుమ రోజు అయితే మామూలు డేస్‌లో అయితే మేము 2, 3 ఆ టైం వరకు అందరం కలిసి ఒకే దగ్గర స్టే చేసి కబుర్లు చెప్పుకొని బోలెడన్ని గేమ్స్ ఆడుకొని అలా ఎంజాయ్ చేసాము. బట్ ఈ కనుమ రోజు అలా కాదు. బయటకొచ్చి ఫుల్‌గా ఇంక నచ్చినంత సేపు గెంతులేసుకొని పరుగులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాము. అంతటితో ఏడు పెంకులాట అయిపోయింది. ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు స్టార్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. అభి వెళ్ళి దాక్కో. అమ్మ నువ్వే దొంగ. లేదు చెప్పలేదు. ఈ వీరి వీరి గుమ్మడి పండు ఆడే వాళ్ళకి బాగానే ఉంటది కానీ దొంగ పెట్టే వాళ్ళకి మాత్రం తీరిపోద్ది. ఎందుకంటే బేసిక్గా దొంగ పెట్టి వాళ్ళు కౌంట్ చేసే లోపల ఇంకొకరు వచ్చి వాళ్ళని ముట్టేసుకుంటే మళ్ళీ వాళ్ళే దొంగ పెట్టాలన్నమాట. అలా ఎన్నిసార్లు అయితే వాళ్ళే దొంగ పెట్టాలి, పాపం కదా. అందరూ ఇక్కడికి దొరికిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి అందరూ ఒకే దగ్గర అయితే దొరికిపోతారు. దొరికిపోయాం ఈ రోజు మేము. ఫస్ట్ ఎవరే? అమ్మ నేనంట దొంగ. చూడాలి. ఫైనల్ గా అయితే నా వంతు అయితే వచ్చింది. చూడాలి ఇప్పుడు వీళ్ళు నన్ను ఎలా ఆడుకుంటారో ఏంటో. నన్ను ఫస్ట్ కౌంట్ చేసింది కాబట్టి నేను దొంగ పెట్టాలని భయపడుతుంటే వీళ్ళల్లో వచ్చి ఎవరైనా ఆ దొంగని ముట్టుకుంటే గనక మళ్ళీ వాళ్ళే దొంగ పెట్టాలి. అప్పుడు నేను సేఫ్ అయిపోయినట్టు అనమాట. మా అమ్మతల్లి అలా పైకి వెళ్ళగానే మా రూపతల్లి వచ్చి తనని ముట్టేసుకుంది అనమాట. సో నేను ఫైనల్ గా సేఫ్ అయిపోయాను. చెప్పాను కదా పాపం మళ్ళీ తనే దొంగ పెట్టింది. యాక్చువల్లీ వేరే వేరే గుమ్మడి పండు అంటే కళ్ళకి కదా గంతలు కడతారు, ముక్కుకి ఎందుకు వేస్తారు అంటే ఇక్కడ ముక్కు కూడా గిల్లేస్తారు పనిలో పని. అందుకని కళ్ళు ముక్కు రెండు కూడా కవర్ చేస్తారు. అప్పటి వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దాక్కున్నాము, కానీ ఇద్దరం కలిసి ఒకే దగ్గరికి వచ్చాము అనుకోకుండా. వీడియో మా పక్కనే తిరుగుతున్నాడు. జస్ట్ మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడడానికి నేను వీడియో రికార్డ్ చేశాను. అటు చూశాడు అంటే బాగా ఫస్ట్ నేను దొరికిపోతాను. నేను మా చెల్లి ఇద్దరం కూడా దొరికిపోయాము. జస్ట్ వాడు అక్కడక్కడే తిరిగి మమ్మల్ని కనిపెట్టేశాడు అనమాట. ఎక్కడ లేని గోల కూడా ఎక్కి దూకేసాం ఆ రోజు. ఇంకా ఏడు పెంకులాట వీరి వీరి గుమ్మడి పండు అయిన తర్వాత గడ్డ చెరువ ఆడుతున్నాం అనమాట. సో ఆ గేమ్లో మా సహస్ర అయితే దొంగ పెట్టింది. మేమైతే మా సంక్రాంతిని అల్టిమేట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు మీ కజిన్స్తో మీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసారని నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక ఇప్పుడు హాయ్
సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్ అని చెప్పి కామెంట్ చేయండి మర్చిపోకుండా. అప్పుడే నాకు వీడియో ఎంతవరకు చూసారని తెలుస్తుంది. అలాగే ఈ సంక్రాంతి వీడియోస్లో నేను పోస్ట్ చేసినవి మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్.